జూబ్లీ హిల్స్ లో రోజు వచ్చి క్యాంప్ చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి గారికి లేదా కాంగ్రెస్ పోటీగా. ఎందుకని రాలేదు అంటే ఆమెను సానుభూతి ఆమె పాటికి ఆమెను వదిలేశారని అనుకోవాలా? జనం ఏమనుకుంటారు? అందుకని విమర్శలు చేయొచ్చు కాదంట్లా, కానీ మన వైపు ఉన్నటువంటి మన లోపాన్ని కూడా మనం ఎదుటోళ్ళు ప్రశ్నిస్తారు. ఎదుటోళ్ళు ప్రశ్నించినా అంటే ప్రశ్నించకపోయినా ఒక వర్కింగ్ వాస్తవం ప్రెసిడెంట్ కదా అది. కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా 24 గంటలు మొత్తం దానిపైనే ఫోకస్డ్ గా ఉండి ప్రచారం రావచ్చండి, చేశారు కదా. కాదనట్లేదు. నేను అంటున్నా ఇప్పుడు ఇటు మరి సీఎం రేవంత్ రెడ్డిని మరి పర్టికులర్ గా మాట్లాడుతున్నారు కదా. ఎస్, ఆయన చేసిన మాట వాస్తవం. వాట్ అబౌట్ కేసీఆర్ ఎందుకు రాలేదని నా ప్రశ్న. వాళ్ళు రాలేదని కాదు, వాళ్ళు చేయాల్సింది చేయలేదని కాదు, కేసీఆర్ ఎందుకు రాలేదు అంటే అంత ధీమాతో ఉన్నారా లేకపోతే ఏమిటి? ఆ ధీమాగా వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా. ఇవాళ ఇప్పుడు చెప్పుకుంటే ఏం పోయేది ఏం లేదు. ఎందుకంటే రిజల్ట్ అనేటువంటిది ఆల్రెడీ వస్తా ఉంది, పోతా ఉంది. గెలుస్తారు స్వల్పమా లేకపోతే ఎక్కువ తక్కువ అనేటువంటిది అది వేరే అంశం. కేసీఆర్ ఎందుకు రాలేదు, ఏం చేస్తున్నారు, ఆయన వెలకు పెట్టినటువంటి రాజకార్యం ఏమిటనేటువంటి ప్రశ్నకి మరి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు సమాధానం చెప్పాలి కదా. రైట్, అడుగుదాం సతీష్ గారు. ఎందుకు కేసీఆర్ ప్రచారానికి రాలేదు? ఒక ఆడబిడ్డ అని మీరు చెప్తున్నారు, ఆడబిడ్డ పైన విపరీతమైన కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మరి వీటన్నింటిని ఎదుర్కోవడానికి అడ్డుకోవడానికి అధినేత కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగలేదు? కేసీఆర్ గారు రావాల్సినంత అవసరం లేదు, కానీ కేసీఆర్ గారి సూచనల మేరకు అవసరం లేదు కేసీఆర్ అంటే గారు లైట్ తీసుకున్నారా లేకపోతే గెలుపై ధీమానా? గెలుపుపై 100% ధీమా ఓడిపోయే అండి. సీట్ ఇప్పుడు అని మేము 100% చెప్తున్నాము. ఇది నవీన్ యాదవ్కు మాగంటి గారి సునీతమ్మకు జరిగే ఎలక్షన్ కాదు. ఇది ప్రామిసెస్కి పర్ఫార్మెన్స్కి మధ్యలో నడుస్తున్న ఒక ఎలక్షన్. ఇలా ప్రామిసెస్ మేము పూర్తి చేసినాం. ఇప్పుడు ప్రామిసెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చేసింది ఎవరి హయాంలో అండి? కేసీఆర్ గారి హయాంలో. ఈరోజు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో వీళ్ళు ఒక బడిగట్టింది లేదు, గుడిగట్టింది వీళ్ళు చేసింది లేదు. వీళ్ళకి రాష్ట్రం మీద అవగాహన లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది ఇలా రాష్ట్రం. కానీ 10 ఏళ్లలో మీరు కనుక జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తుంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది అని ఎందుకు మరి విమర్శిస్తున్నారు? మరి 2 ఏళ్లకే జూబ్లీ హిల్స్ మీరు వేసిన రోడ్లన్నీ పారిపోయాయి. మాగంటి గోపినాథ్ గారు ఇప్పటి వరకు 3 సార్లు గెలిచారు. సో ఇప్పుడు తరం మారుతూ ఉంటుందండి. తరం మారిన కొద్దీ వ్యవస్థ కూడా మారుతూ ఉంటాయి. యువకులు వస్తూ ఉంటారు, వాళ్ళ జనరేషన్ తగ్గట్టు మనం చేస్తూ ఉండాలి. మేము అప్పట్లో మీరు కట్టిరు కదండి, మీరు కట్టకపోతే ఇది కాదండి. అప్పుడు ఉండే స్కూల్స్ ఒక రకంగా ఉంటాయి, ఇప్పుడున్న జనరేషన్ స్కూల్స్ ఇంకొక రకంగా మార్చాల్సి వస్తుంది. 2 ఏళ్లలో మీరు కాంగ్రెస్ చేయలేదు అని అంటున్నారు. 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? 10 ఏళ్లలో మేము చేసి చెప్తే మీ టైం సరిపోదు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా సరిపోదు. 10 ఏళ్లలో మేము చేసినాయండి పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యుత్, కరెంట్ 24 గంటల కరెంట్ వచ్చింది, 24 గంటల నీళ్ళు వచ్చినాయి. కన్యాలకి ప్రామిసెస్ పర్ఫార్మెన్స్. ఇలా హైదరాబాద్లో 40 ఫ్లైఓవర్లు ఎన్ని చేసినామండి. ఇలా బస్తీ దవాఖానాలు కానీ ఆరోగ్యపరంగా ప్రతి ఒక్క విషయంలో పథకాల రూపంలో కానీ ప్రామిసెస్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అద్భుతంగా సాగినాం. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇంత చూడండి, ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, నెక్ టు నెక్ ఎందుకు వస్తుందండి? మేము చేసిన పనే కదా. ఇంత ప్రభుత్వంలో ఉండి ఇంత అరాచకాలు చేస్తూ, ఇంత రౌడీజం చేస్తూ, ఇంత డబ్బు పంపిణీ చేస్తున్నా కూడా 62 డిఫరెన్సెస్ ఉన్నామంటే వెరీ ఎర్లీ టు అరే ఎర్లీ ఏముందండి. అయినా కూడా కేసీఆర్ గారు రాలేదు, ఇంకోరు రాలేదు. అరే నీళ్ళు వస్తలేవంటే కేసీఆర్ గారు రావాలి, నిధులు లేవంటే కేసీఆర్ గారు రావాలి, పరిశ్రమలు లేవంటే కేసీఆర్ గారు రావాలి, ఢిల్లీ నుంచి పెట్టుబడులు కావాలంటే పరిశ్రమలు, ఇంకోటి కావాలంటే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్ కావాలి. అంటే కేసీఆర్ గారా తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద ఆయనకి ఏమి బాధ్యత లేదా? బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా కుట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే చరిత్ర నిలబడ్డదండి. ఒక చరిత్రలో నిలబడ్డాడు అతను. ఇంకా అంతకన్నా మించి మీరు కేసీఆర్ మరి ఎందుకు మీరు ప్రభుత్వంలో ఎందుకు వచ్చారు, ఎందుకు గెలిచిరు? మీకు అంత అవగాహన లేకపోతే రండి బయటకు వచ్చి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు అందరు బయటకు వచ్చి మాకు శాతం అయితే లేదు, మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తండి. అప్పుడు వస్తాడు కేసీఆర్. ఈ ప్రజల్ని మీకు అవకాశం. ఇప్పుడు మీరు గతంలో చూసినాం కొన్ని సందర్భం, అరే మాట్లాడుతురు ఏడాదన్న కాలేదు, మాట్లాడుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో లేరని అంత ఉబలాటం. ఏడాది అయిపోయింది. ఇలా రాష్ట్రం అంటే మీరు ఒకటి గమనించాలి. మరి మేమే ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్షాలు కానీ, మేధావులకు, చదువుకున్న వాళ్ళకు, ఇంటలెక్చువల్ అందరికీ కూడా. ఇవాళ ఏ కష్టం వచ్చినా కూడా రాష్ట్రంలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా హైదరాబాద్లు కానీ, మూసిబాద్లు కానీ, వృద్ధుల పెన్షన్ల విషయంలో కానీ, నిరుద్యోగుల ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకా ఎన్ని భూములు హెచ్సి విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది అయిందంటే తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ అన్న మమ్మల్ని కాపాడని ఎందుకు వస్తూ ఉన్నారు, తరలి వస్తూ ఉన్నారు. కేవలం ఈ ప్రాంతాన్ని కాపాడుకునేది ప్రాంతీయ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకోసమే కదా ఈరోజు ప్రజలందరూ ఇంత రాజకీయం, ఇంత రౌడీజం, ఇంత డబ్బులు పంపి ఇంత విచ్చలవిడిగా చేస్తున్నా కూడా ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తూ ఉన్నాం. గొప్ప విషయమే కదండి. సో అది రైట్. సో కోటేశ్వర గారు, అది మీరు అడిగిన దానికి సమాధానం. కేసీఆరే రానక్కర్లేదు, మిగతా నాయకులు చాలు అని చెప్తూ ఉన్నారు.
అది ఎప్పుడు చూయింగ్ గమ్ డైలాగ్ లాగా అది చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అది ఓడిపోయినప్పటి నుంచి అది చెప్తూనే ఉన్నారు. కానీ జనం అట్లా తీసుకోరనేదే నేను వాళ్ళకి చెప్పగలుగుతాను. మీరు ఒకవేళ జూబ్లీస్ ఓడిపోతే మీకు సంక్షేమం అంతా అయిపోతుంది, మీ రేషన్ కార్డు పోతే ఎవరో ఒకళ్ళు కొంచెం మ్యూట్లో పెట్టండి మీరు చూసే వీడియో దయచేసి. ఎస్, సో మనతో జాయిన్ అయ్యారు గౌరీ సతీష్ గారు. రైట్, మళ్ళీ మాట్లాడుతాను కోటేశ్వర గారు. గౌరీ సతీష్